నేను చాలా కొత్త మందికి తెలుసు. చక్రవర్తి నా పేరు, సి సెక్షన్ చక్రవర్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నేను చెప్పుకునే దానికన్నా ఇక్కడ ఒక విషయం చెప్తాను. నేను ఇక్కడ మీ అందరికి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. మీరు అందరూ వచ్చినందుకు. అంటే మనకు 25 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా మన మొక్కలు ఎలా ఉన్నాయి, మనం ఏం చేస్తున్నాం ఎవరికి తెలియదు. జస్ట్ ఫోన్ లో కాంటాక్ట్ లో ఉన్నాం, గ్రూప్ లో కాంటాక్ట్ లో ఉన్నాం. కానీ ఈ రోజు నాకు ఇది చాలా మోస్ట్ మెమరబుల్ డే. ఎందుకంటే 25 సంవత్సరాల తర్వాత బెంచీలు చూడటం తప్ప అందులో కూర్చున్న మొక్కలు ఇప్పుడే మళ్ళీ చూస్తున్నాం. సో చాలా థ్యాంక్స్ మీ అందరికి. అండ్ మీ అందరికి కూడా ఆర్గనైజర్స్ రమేష్, ప్రసాద్, బాలకృష్ణ అండ్ శ్రీను అండ్ మందారెడ్డి, ఎక్కువగా నీకే చెప్పాలి. ఎందుకంటే బి సెక్షన్ రావడానికి కారణమే నువ్వు. చాలా థ్యాంక్స్ అండ్ బాలకృష్ణ అండ్ మోస్ట్ గాయత్రి గారు. సో బాలకృష్ణ అంటే ప్రతి ఒక్కరికి అది కాంటాక్ట్ లో ఉన్నా, కాంటాక్ట్ లో లేకపోయినా, ఎక్కడున్నా, ఏడున్నారో ఎవరికి తెలియకపోయినా చేసింగ్ 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 చేసింగ్. థ్యాంక్ యూ బాలకృష్ణ. మా అందరి తరఫున నిజంగా నువ్వు లేకపోతే ఫంక్షన్ లేదు. నిజంగా చెప్తున్నా. ఒకటి రెండు, ప్రసాద్ తను స్టార్ట్ చేసిన ఒక ఈవెన్ ప్రతి గంటకి ఒకసారి మాట్లాడుతూ అందరితో, హలో, ప్రతి ఒక్కరికి గంటకి ఒకసారి మాట్లాడుతూ, ఈవెన్ అవుట్డోర్ ఏ పని ఉన్నా సరే వాడు ఒక్కడే నెత్తి మీద ఎత్తుకోసం చేశాడు. సో థ్యాంక్ఫుల్ ప్రవాస్, చాలా థ్యాంక్ యూ. అండ్ మనం అందరూ ఈ రకంగా ఉన్నామంటే ఈ రోజు నువ్వు చాలా మోస్ట్ మాకు హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ. అండ్ శ్రీను థ్యాంక్ యూ. నువ్వు కూడా మా పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మీ అందరికి కూడా మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్స్. అండ్ ఒక్కసారి మన రాజశేఖర్ చెప్పాడు, ఎవరికి అవైలబిలిటీ ఉంటే వాళ్ళు 15th and 26th ఒకసారి వస్తే మన స్కూల్ మెంబర్స్ మళ్ళీ ఒకసారి అలాగే గ్యాదర్ చేసుకోవడం బాగుంటుందని గుడ్ ఐడియా రాజశేఖర్. అండ్ దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ అనుకుంటా అందరూ వినిపిస్తుందా? చిన్న ఆడికి వినిపిస్తున్నా నాకు ఓకే. చాలా దూరం నుంచి చాలా మంది వచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ. ఆల్రెడీ చెప్పాను. అయితే నేను అప్లై చేస్తాను. తర్వాత ఇంజనీరింగ్ ఇవన్నీ న్యూజిలాండ్ వెళ్ళి 2009 నుంచి 17 years అయింది. న్యూజిలాండ్ వర్క్ చేస్తున్నాను. అక్కడే ఉన్నాను. ఒకసారి కానీ 2 years ఒకసారి వస్తున్నాను. మొదటి అంటే ఎస్పెషల్లీ మన ఈ స్కూల్ ఫ్రెండ్స్ అంటే ఎందుకు అంత ఎక్కువ ఇష్టం అంటే బేసికలీ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అయినా, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అయినా, లేకపోతే ఎవరో ఫ్రెండ్స్ అయినా సరే ఈ ఫ్రెండ్షిప్ ఎస్పెషల్లీ ఎలా ఉంటుందంటే నాట్ బికాస్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ రిలీజియన్ ఆర్ రీజియన్, ఇంకా చెప్పాలంటే రిచ్ పూర్ ఏవి లేకుండా బేసికలీ ప్యూర్ హార్ట్ తో మాత్రమే మనకు తెలుసు ఎవరో మనం మాట్లాడాలి ఏంటి అనేది. దాంతో చూస్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా. సో ఆ తర్వాత ఇంజనీరింగ్ కానీ లేకపోతే మాస్టర్స్ కానీ ఇవన్నీ చేసినప్పుడు ఆల్రెడీ సెపరేట్ క్యాస్ట్ బేస్ గా ఉంటుంది. దానికి వేరేగా ఒక క్యాస్ట్ పరంగా ఒకరు ఉంటారు, లేకపోతే అలా వేరేగా ఉంటాయి. సో బేసికలీ మేము అందుకని నాకు ఈ స్కూల్ గ్రూప్ ఎప్పుడు స్పెషల్ అనమాట కంపేర్ టు అదర్ బ్యాచ్మెట్స్ కానీ ఏమైనా ఉంటాయి కనుక. సో థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ నేను 10 years ఏదో మనకి స్టార్ట్ చేసాం ఒక బ్యాచ్ ఏంటంటే మన వాట్సాప్ గ్రూప్ రవికిరణ్ స్టార్ట్ చేద్దాం అన్న స్టార్ట్ చేసాం. తర్వాత చాలా పెద్ద అలా అయింది. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటికీ ఆల్మోస్ట్ ఇంకో 10 years తర్వాత అందరు కలవటం అయింది. ఇలాగా మినిమం మధ్య ఒక 20 మంది కలవడం అలా అయిపోయింది. కానీ ఒక 50 members గ్యాదర్ చేయడం అంటే ఈజీ అనుకున్నాను. కానీ ఇట్స్ నాట్ ఈజీ. నాకు అర్థమైంది కదా, ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే ఆర్గనైజేషన్ గ్రూప్ పెట్టిన తర్వాత దానికి కూడా మళ్ళీ ఒక 7 నెలలు చేసుకున్నాము. రమేష్ చాలా టైం స్పెండ్ చేశారు యాక్చువల్గా అన్నిటికి తిరగడం. ఫిజికల్ గా వెళ్ళి ఏదో కొన్ని ఫోన్ కాల్స్ చేయడం అంటే వేరే, బట్ ఫిజికల్ గా వెళ్ళి కాల్ చేసి మాట్లాడి వాళ్ళ దగ్గర ఆర్గనైజ్ చేసుకొని మళ్ళీ ఆటో చేసి అన్ని చేయడం చాలా థ్యాంక్స్ రమేష్. ఇంకా మంగారెడ్డి కూడా బుజెట్ చాలా మంది తీసుకొచ్చారు. బుజెట్ ఇప్పుడు ఆల్మోస్ట్ కూడా ఎక్కువ అంటే కారణం భారతదేశం అంటే కాంటాక్ట్ నెంబర్ దొరకడం చాలా. ఇంకా వాళ్ళు మళ్ళీ వచ్చి అంతవరకు వాళ్ళని వెళ్ళాడి వదలలేదు. అసలు అటుపక్కల హీరోతున్నారు లేదు, సంబంధం లేదు.
అది టైమింగ్ తో కూడా సంబంధం లేదు, రాత్రి 10 ఒకటే. అలాగే కొత్త కొత్త కాంటాక్ట్స్ జరిగాయి అందరికీ. సో వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ కొత్త కాంటాక్ట్స్ తోని ఐ ఫీల్ అందరూ ఇంట్లో చేసుకుంటారు అనుకుంటున్నాను. డోంట్ మిస్యూజ్ ఇట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. మిస్యూజ్ చేసుకుంటే తర్వాత ఫ్యూచర్ లో చాలా కండిషన్స్ అవుతాయి. ఈ ఒక్క గెట్ టుగెదర్ వల్ల తగ్గిస్తాం, మళ్ళీ కారణం అంటే ఇక్కడ అవుతుంది, మన బ్యాచ్ అవుతుంది. సో డోంట్ మిస్యూజ్ యువర్ న్యూ కాంటాక్ట్స్. ఐ మీన్ డోంట్ యూజ్ ఓన్ కాంటాక్ట్స్ బట్ స్టిల్ వెరీ థ్యాంక్స్ మంగారెడ్డి, థ్యాంక్స్ బాలకృష్ణ, రమేష్, గాయత్రి కూడా చాలా ఎక్కువ చెప్పబోదు. నాకు రాత్రి ఫోన్ వస్తుంది. సారీ, నువ్వు ఒక పెద్ద తప్పు చేసిన స్టార్ట్ చేయాలి వెళ్ళి. చక్కగా కూడా చాలా అంటే ఇవన్నీ ఆర్గనైజ్ చేసింది యాక్చువల్ గా. సో కొన్నింటికి మాకు అసలు దాని ఎంత స్ట్రగుల్ అవుతుందో కూడా తెలియలేదు, ఎందుకంటే బేసికలీ ఈ క్లియర్ ఎవ్రీథింగ్, ఈ సార్టెడ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ చక్రవర్తి. చక్కగా నా చక్రవర్తి థ్యాంక్స్ అగైన్. ఇంకొక లాస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇంకో కేక్ కటింగ్ దీని తర్వాత అయితే రేవతి మాట్లాడలేదు. మీరు మా చెల్లి విగ్రే శ్రీరామలక్ష్మి, నేను మిమ్మల్ని నేను అస్సలు ట్రై చేయలేదు. లిటరల్లీ నేను అస్సలు ట్రై చేయలేదు. తను నిజంగా ఎలా ట్రై చేస్తుందో కానీ కొంతమంది కాంటాక్ట్స్ తగిలేదు. అలాగా ప్రసాద్ నుంచి అందరూ వచ్చారు. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ మీట్ అయ్యి కలుసుకొని హ్యాపీగా ఇవాళ నైట్ కదా ఇంటికి వెళ్ళిపోతాను. నేను మా చెల్లి, మేము అన్నట్టు చెల్లి నా సిస్టరే కాదు అసలు, మా ఇద్దరం నేను నిజంగా లైక్ నా అమ్మ అక్కైనా తమ్ముడైనా ఏదైనా కూడా మనందరినీ మీట్ అవడానికి నా చెల్లె కారణం. స్వీట్ సిస్టర్స్, స్వీట్ సిస్టర్, ఎగ్జాక్ట్లీ. లేకపోతే నేను మిమ్మల్ని ఎవరిని మీట్ అయ్యేదానికి అసలు నాకు లేనే లేదు. థ్యాంక్ యూ. 10th అయిన తర్వాత ఐటీఐ చేశాను. తర్వాత మా ఫీల్డ్ అంతా అబ్రాడ్, ఒక 11 years అబ్రాడ్ లో ఉన్నాను, డిఫరెంట్ కంట్రీస్. ఇప్పుడు ప్రస్తుతానికి సేఫ్టీ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను అచ్యుతాపురం లోకల్లో. 1 year నుంచి ఇక్కడే చేస్తున్నాను. అండ్ పార్ట్ టైం గా వేరే అదర్ బిజినెసెస్ చేస్తున్నాను. ఓకే, రియల్ ఎస్టేట్ అండ్ సమ్ అదర్ బిజినెస్ చేసుకుంటున్నాను. పర్లేదు, లైఫ్ అలా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మూవ్ చేస్తున్నాను. అయితే చిన్నది నాకు ఒకటి చెప్పాలని ఉంది, నేను టైం ఇస్తే చెప్తాను. సరే, ఓకే. ఒక మామిడి చెట్టు ఉంది, చాలా మంచి మామిడి చెట్టు. ఓకేనా, దానికి కొమ్మలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, మంచి మంచి పువ్వులు, మంచి మంచి కాయలు, వేలు కూడా ఉన్నాయి. ఓకే, చాలా స్టాండర్డ్ వేలు కూడా ఉన్నాయి. ఆ వచ్చే పళ్ళు చాలా బాగున్నాయి. అది మళ్ళీ తిని చాలా మంది అన్నారు చాలా బాగున్నాయండి. సేమ్ అలాగే ఆ చెట్టు, మామిడి చెట్టు అలాంటిదో మన బిహెచ్పి స్కూల్ అలాంటిది. ఓకే, బిహెచ్పి స్కూల్ అనేది మంచి మామిడి చెట్టు. రూట్స్ అనేది మన బిహెచ్పి కంపెనీ మంచిదే కదా, దానివల్ల స్కూల్ అలా బాగుపడింది. సో ఆ రూట్స్ కూడా బాగున్నాయి కాబట్టి కంపెనీ మంచిది. దానికి వచ్చే కొమ్మలు మన ఉపాధ్యాయులు వాళ్ళందరూ మంచిగా ఉంటేనే అక్కడికి వచ్చే ఆకులు, పువ్వులు, కాయలు బాగుంటాయి. కాయలు అనేది, పళ్ళు కాయలు అనేది మనం గర్ల్స్ బాయ్స్. ఓకే, మన ఫ్రూట్ బాగుంది అంటే మనం బాగుండాలి. మనం బాగుంటే మన విత్తనం షీరు బాగుందంటే మన పిల్లలు బాగుంటారు. ఆ పిల్లలు కూడా మళ్ళీ ఎక్కడైనా మంచి పేరు తెచ్చుకుంటే చాలు. మనకి ఎలా హ్యాపీయో పండు బాగుంటే చెట్టుకి హ్యాపీ, అంతే కదా. ఏం చెప్పారా? ఓకే, చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. నెక్స్ట్ ఓకే, చెట్టు బాగుంటే థ్యాంక్ యూ.
ముది చంద్ర స్వామి రారా యదువంశ సుధా ముది చంద్ర స్వామి రారా యదువంశ సుధా ముది చంద్ర యదువంశ సుధా ముది చంద్ర స్వామి రారా యదువంశ సుధా ముది చంద్ర స్వామి